యుద్ధభూమి నిశ్శబ్దంగా ఉంది. శంఖనాదాలు ఇంకా మోగలేదు. కాని అర్జునుడి మనసులో మాత్రం ఘోరమైన యుద్ధం జరుగుతోంది. అర్జునుడు నెమ్మదిగా కృష్ణుడి వైపు తిరిగి అన్నాడు, మాధవా, నా చేతులు కంపిస్తున్నాయి. ఎదురుగా ఉన్నవాళ్లు శత్రువులు కాదు, నా గురువులు, నా సోదరులు, నా వాళ్లే. వాళ్లను సంహరించి గెలిచే విజయం నాకు అవసరమా? కృష్ణుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనమే అర్జునుడి హృదయాన్ని చదివినట్టుంది. తరువాత శాంతంగా అన్నాడు, అర్జున, నీవు ఇప్పుడు భయపడుతున్నది యుద్ధం కాదు, ఫలితం గురించి ఆలోచిస్తున్నావు. అర్జునుడు ఆశ్చర్యంగా చూశాడు. ఫలితం గురించి ఆలోచించకపోతే ఎలా కేశవా? విజయం, ఓటమి, పాపం, పుణ్యం అన్నీ అదే కదా. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. నీవు గాంధీవాన్ని ఎత్తింది ఫలితం కోసం కాదు, నీ కర్తవ్యం కోసం. నీవు యోధుడివి అర్జున. అధర్మాన్ని ఎదుర్కొనడం నీ ధర్మం. ఫలితం నీ చేతిలో లేదు, కాని కర్మ మాత్రం నీ చేతిలో ఉంది. అర్జునుడి కలలో ఉన్న మబ్బు క్రమంగా తొలగింది. ఫలితాన్ని ఆశించి చేసిన కర్మ బంధనంగా మారుతుంది. కర్తవ్యంగా చేసిన కర్మ విముక్తి ఇస్తుంది. అర్జునుడు నెమ్మదిగా గాంధీవాన్ని బిగించాడు. ఈసారి చేతులు కంపించలేదు. కృష్ణుడు రథాన్ని ముందుకు నడిపించాడు. అప్పుడే యుద్ధం మొదలైంది. కాని అర్జునుడి మనసులో యుద్ధం ముగిసిపోయింది. ఇందులో నీతి చెప్పనా? ఫలితాన్ని కాదు, కర్తవ్యాన్ని నమ్మినవాడే నిజమైన విజేత.